హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభిజాను. టుడే మై లాగ్ వచ్చేసి చేపల పులుసు. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాము. అక్కడే కట్ చేయించుకుని వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక 2-3 సార్లు కడిగేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేద్దాం, చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా సిద్ధం చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు, కొంచెం జీలకర్ర, లిటిల్ బిట్ అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మసాలాని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలోకి ఉల్లిపాయలు వేసుకుందాం. చేపల పులుసుకి ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలని మరీ మెత్తగా కాకుండా, మరీ ముక్కలుగా కాకుండా మీడియం సైజులో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని ఇందులో వేసుకుని మిక్సీ ఇలా పట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. నేను తీసుకున్న ఫిష్ 800 గ్రాములు ఉంటుంది. దానికోసం నేను 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు సిద్ధం చేసుకున్నాం కదా, గ్యాస్ మీద పెనం పెడదాం. ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేద్దాం. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, అది కూడా వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుద్దాం. పేస్ట్ బాగా మగ్గాలి. ఇప్పుడు చింతపండుని తీసుకుందాం. చింతపండుని తీసుకుని నానబెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. చూడండి, ఈ ఆనియన్ పేస్ట్ మగ్గిందో లేదో తెలియడానికి మనకి ఆయిల్ ఎలా తేలిందో, ఇలా వచ్చేస్తే ఆనియన్ పేస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందాక చేపల పులుసులోకి ఎక్కువ కారం పడుతుంది. చేప ముక్కలకి 1 స్పూనే వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లో ఇంకొక స్పూన్ కారం వేస్తాను. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కల్ని, బెండకాయల్ని, వంకాయల్ని కూడా సిద్ధం చేసుకున్నాను. ఎందుకంటే చేపల పులుసులోకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టమాటా ముక్కలు వేసి మగ్గనిద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇవి మగ్గే వరకు మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు ఇలా మగ్గిపోయి నూనె తేరుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కల్ని వేసుకుని ఒక క్షణం మూత పెట్టి ఉంచుతాం. నేను చింతపండు నానబెట్టాను కదా, ఆ పులుసుని ఇలా రెడీ చేసుకున్నాను. చేప ముక్కల్ని వేసి మూత పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
చేప ముక్కలన్నిటిని ఒకసారి కలుపుదాం. చూడండి ఇలా కలుపుకోవాలి. దీనిలోకి నేను టమాటా ముక్కలు రెడీ చేసుకుని వేసాను కదా. ఇప్పుడు వంకాయ బెండకాయ కూడా వేస్తాను. ఈ వంకాయ బెండకాయ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పులుసుకి. ఈ వంకాయ బెండకాయ వేస్తే మీలో ఎవరికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. పులుసు మరుగుతుంది. పులుసు చూడండి ఎలా మరుగుతుందో. ఇలా ఒక 15 మినిట్స్ పులుసును మరగనిస్తే దగ్గరికి అవుతుంది. ముక్కకి ఉప్పు కారం అయ్యి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు గ్యాస్ తగ్గించేద్దాం. పులుసు చూడండి ఎలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ పులుసు ఎలా ఉందో. ఆయిల్ అది పైకి వచ్చేసింది. టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కానీ నచ్చితే షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.